సమాజంలో విచ్ఛిన్నం చేయాలనే జరుగుతున్న ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ రోజు నుంచే కులాలకి మతాలకు అతీతంగా జనసేన పార్టీ ఏ విధంగా నిలబడాలో ఆయన గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి సందర్భంలో కొనియాడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో 2017 నుంచి విజయవాడ వేదికగానే మనం ప్రారంభించుకున్నాం. దాన్ని మీరెవరు కూడా మర్చిపోబాకండి. మీరు ఒక అంకిత భావంతో నిలబడ్డారు. ఆ రోజున మెంబర్షిప్ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మొట్టమొదటి కార్యక్రమం ఆ రోజు చేసింది అమరావతి రాజధాని కాదు 3 రాజధానుల నిర్మాణం చేస్తానని ఆ రోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున మనం దీక్ష చేసి విజయవాడ నగరం నుంచి జనసేన పార్టీ మనందరం కూడా నిలబడ్డాం. రోడ్ల పైన గుంతలు పూడ్చడానికి, అధ్వానంగా ఉన్న పరిస్థితులు గుర్తు చేయడానికి విజయవాడ నుంచే మనం ఆ రోజున అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించాం. జనసేన పార్టీ ఏ విధంగా నిలబడింది అనేది మీకు అందరూ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. విజయవాడ నుంచి తుని వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రైలు ప్రయాణం చేశారు. దేనికోసం చేశారు చెప్పండి? సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి. తునిలో జరిగిన ఆ సంఘటన మర్చిపోయి అందరం కలిసికట్టుగా పూల వర్షం కురిసే విధంగా ఆ రోజు స్వాగతం పలికినప్పుడు తునిలో ఆయన ఉపన్యాసం నాకు ఇంకా గుర్తు. ఈ రోజుకి ఒక పక్క వర్షం కురుస్తోంది, అయినా కానీ మన జన సైనికులు, వీర మహిళలు అక్కడ ఆయనకి ఆహ్వానం పలికి విజయవాడ నుంచి ప్రారంభించిన ఆ రైలు యాత్ర ఎంత అద్భుతంగా ఆ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారో మీకు గుర్తు చేస్తున్నాను. తునిలో జరిగిన ఆ కార్యక్రమంలో గతంలో జరిగిన సంఘటన ఏ విధంగా సమాజంలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిందో దానికోసం కాదు మన ప్రస్థానం. అందరం కలిసికట్టుగా నిలబడాలి. ప్రతి కుటుంబంలో ఉపాధి అవకాశాలు కలిగించాలి. ప్రతి కుటుంబానికి మేలు జరగాలి. ప్రతి కుటుంబానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి. మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గ్రూపులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేని చోట భారతదేశంలో ఎక్కడ కూడా ఉందని నేను భావించను. కానీ మనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన పార్టీ. అది మర్చిపోకూడదు అందరూ కూడా. ఇందాక గోల్సెల్ శ్రీని గారు చెప్పారు, పోటీ చేయడానికి వెనుకడుగు వేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారి జ్ఞానం ఆయన ఆ రోజు పలికినప్పుడు నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు, మన యువత. వాళ్ళు కష్టపడి పోలీసులు అడ్డుపడ్డా కూడా వాళ్ళు వెళ్ళి నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేశారు. విజయవాడ మహానగరంలో 64 స్థానాల్లో ఆ రోజు బీజేపీతో మనం పొత్తులో ఉన్నాం. 39 స్థానాల్లో మనం పోటీ చేశాం. 39 డివిజన్లో కూడా మనం ఆ రోజు 50,000 ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం తెచ్చుకోగలిగాం. నిలబడ్డారు. మనకి ఎటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. 4,000 ఓట్లు వచ్చినాయి, 700 ఓట్లు వచ్చినాయి, 1,600 ఓట్లు వచ్చినాయి, 3,000 ఓట్లు కూడా వచ్చినాయి. ఇక్కడ ఓట్ల సంఖ్య అనేది కాదు. ఆ రోజు ధైర్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొని, దుష్ట శక్తులను ఎదుర్కొని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిన గొప్పతనం అదే ఆ రోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిలబెట్టింది. దాన్ని నేను మీ అందరిని కూడా గుర్తు చేస్తున్నాను. అందరు త్యాగం చేశారు, అందరు కష్టపడ్డారు. ఈరోజు పార్టీలో మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన దయచేసి మీరు ఎవరు తెచ్చుకోబాకండి. ఎందుకంటే 3 నియోజకవర్గాల సమీక్ష ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈస్ట్లో ఆ రోజున మనం పోటీ చేసినప్పుడు 18,470 ఓట్లు వచ్చినాయి మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సెంట్రల్లో మనం పోటీ చేసినప్పుడు 13,700 ఓట్లు వచ్చినాయి మనకి. సుమారు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తే. అదేవిధంగా వెస్ట్లో 17,523 ఓట్లు వచ్చినాయి మనకి ఆ రోజున. ఒక్కసారి మీరు బేరే చేసుకోవాలి. కొంతమందికి 700 రావచ్చు, కొంతమందికి 4,000 రావచ్చు. కానీ 39 అభ్యర్థులు కూడా పార్టీని వదులుకోలేదు.
పార్టీ బీఫామ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ రోజు పోటీ చేశారు. దాన్ని మనం మర్చిపోకూడదు. అటువంటి నాయకత్వం మీలో ఉంది. దేనికోసం మీరు అధైర్యపడుతున్నారు? దేనికోసం మీరు వెనకడుగు వేస్తున్నారు? దేనికోసం మీకు అనుమానాలు వస్తున్నాయి? ఈరోజు వేదిక పైన నాకు బాగా గుర్తు, అమిశెట్టి వాసును రాజేష్ ఇద్దరు కూడా ఎన్నికల తర్వాత అనుకుంటాం పల్నాడులో కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వచ్చారు. ఎప్పటి నుంచో నాకు కొంచెం సమయం కావాలి మాట్లాడాలని చెప్పి వాసు రాజేష్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉండేవాళ్ళు. సో నరసరావుపేట తిరిగి వస్తున్నప్పుడు దాదాపు 2-3 గంటలు పడుతుంది కాబట్టి ఆ రోజులు ఇంకో గంట ఎక్కువ పట్టేది రోడ్ల వల్ల. సో సరదాగా మాట్లాడుకుందాం, కార్లోనే మనం కలిసి వెళ్దామని చెప్పి ఆ రోజు వీళ్ళిద్దరిని కూడా ఎక్కించుకుని కార్లో మేము మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి పైన మీకు నమ్మకం ఏనాడు కూడా తగ్గకూడదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మండి. ఆ నమ్మకం, ఆ భరోసాని మనం ముందుకు తీసుకెళ్తుంది. ధైర్యంగా మనం ముందుకు చేద్దామని చెప్పాను. ఎందుకంటే ఆ రోజున ఒక డైరెక్టర్ పదవి ఇస్తామనో, ఒక చైర్మన్ పదవి ఇస్తామనో, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామనో చెప్పగలిగే అవకాశం కూడా లేదు. కానీ మనం ఆ రోజు నిలబడింది ఒక స్ఫూర్తితోటి, కేవలం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన పార్టీ కోసం మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్దాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి జెండా, ప్రతి ఇంటిపైన జెండా ఎగిరే విధంగా మనం కృషి చేద్దామనే ఆలోచనతో మనం ఆ రోజు ముందుకేసాం తప్ప అడుగు ఏనాడు కూడా స్వార్థ రాజకీయం కోసం చేయలేదు. కాబట్టి ఈ రోజు కూడా మీరు ఆలోచించాల్సింది, పార్టీ మనకి ఎప్పుడు కూడా అండగల్పిస్తుంది. పార్టీ మనకి వెనక ఎప్పుడూ ఉంటుంది. ఈ వేదిక ఈరోజు కల్పించిందే మనకి జనసేన పార్టీ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే మనం ఇంత ప్రయాణం చేయగలిగేవాళ్ళం అని చెప్పండి, ఇంత ధైర్యంగా ఈ విధంగా నిలబడగలిగేవాళ్ళం అని చెప్పండి. మీరు ఎక్కడ ఉండగలిగేవాళ్ళం? పదవులు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు, పదవులు లేనప్పుడు ఎవరు కనపడరు. కానీ జనసేన పార్టీలో నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు. ఏ రోజైనా సరే పార్టీ కార్యక్రమం కోసం నిలబడ్డారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మనం పోటీ చేయాలి. పోటీ చేసి